హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో హడావుడి చేశాడు. సో వీళ్ళకి ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ గెలుపు కోసం కేసీఆర్ కృషి చేయట్లేదా? అసలు వీళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ అవసరం లేదా అంటే, మళ్ళీ ఇంటికి గడప దాటకుండా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓన్లీ అది కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఓన్లీ సాయంత్రాలు మాత్రమే ప్రచారం చేసి పోలింగ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా కనిపించకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది బీఆర్ఎస్ పార్టీకి అవసరం అనే హడావుడి, అలాంటి జాడలేం లేకుండా ఇది కేసీఆర్ స్థాయి ఎన్నికలు కాదు అనే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన ప్రతి సందర్భంలో పోరాటం చేయాల్సిందే పార్టీలు అనేవి. సో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని మింగేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాంటప్పుడు చట్టసభల్లో బలమైన ప్రాతినిధ్యం ఉండాల్సిందే అనేది కూడా ఒక అంశం. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎనీ ఎలక్షన్, ఇది సర్పంచ్ ఎలక్షన్ అయినా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, సీరియస్నెస్ తీసుకోవాల్సిందే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఆ ఏరియాస్లో. అయినా సరే కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్లతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కానీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ మాత్రం అడుగు బయటపెట్టడం లేదు. గెలుస్తారనే ధీమాతో తన స్థాయి కాదనో, లేదంటే గెలుస్తామే అనే ధీమాతోనో, లేదంటే వాళ్ళ స్థాయి కాదనో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలిపివ్వలేదు కేసీఆర్ బయటికి రారు అనే పేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంపముంచింది. సో ఎప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం, కుటుంబం వారి పెత్తనం, సో పార్టీ అంటే బావ బామ్మర్దులే అన్న పేరు వచ్చేయడంతో ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత ఏర్పడింది. సో ఆ వ్యతిరేకత ఎంతవరకు దారి తీస్తుందంటే, వీళ్ళు ఏ ఎలక్షన్కి వెళ్ళినా ఇంకా బీఆర్ఎస్ గెలవదు అనే పరిస్థితిలో ఉన్నాయి. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రచారం కోసం బామర్దులు హరీష్ రావు, కేటీఆర్ గట్టి కష్టపడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నిన్న కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మరో మాటలో చెప్పాలంటే పోటాపోటీగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇది రెండు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారేమో అని కనబడుతున్నా కేసీఆర్ ఇంపాక్ట్ ఇక్కడ కనబడట్లేదు. పార్టీలో తన పొజిషన్ కాపాడుకోవడానికి హరీష్ రావు కూడా ప్రచారంలో అదే ముందడుగు చూపిస్తున్నారు. సో ఆయన కూడా పోటీ పడాల్సిందే ఈ కాంపిటీషన్లో. ఆ ఇద్దరు ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకొని కేసీఆర్ కూడా ఒక్కసారైనా వచ్చి కనపడి ఉంటే ఆ లెక్క వేరే ఉండేదేమో. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి కొంత అనుకూల వాతావరణమైనా ఉండకపోద్దా? దీన్ని గెలుపు ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. పైగా తీన్మార్ మల్లన్నను ఏరుకోరి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి. సో నల్గొండలో బలంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్కు మల్లన్నకు అభ్యర్థిత్వం ఇవ్వడం నచ్చకపోయినా కూడా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఆ డెసిషన్ తీసుకోవడము. సో ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నను ఓడిస్తే అది సీఎం రేవంత్ రెడ్డి మీద దెబ్బ చూపినట్టే అవుతుందని, కానీ ఆ ఛాన్స్ని కేసీఆర్ పోగొట్టుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒక పక్క రాకేష్ రెడ్డి ఒక రకంగా బలంగానే ఉన్నారు, ఎందుకంటే బీజేపీ నుంచి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆయనకి కొంచెం సపోర్ట్ ఉంది. ఇటు బీఆర్ఎస్ నుంచి బలంగానే ఫైట్ చేస్తున్నారు. ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, తీన్మార్ మల్లన్నకి సీట్ ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్ల కూడా అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. దట్టు ఇంకా బక్కా జెట్సన్ లాంటి వాళ్ళు, అంటే కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించి మొన్న సస్పెండ్ అయిన బక్కా జెట్సన్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు. సో ఇంత టఫ్ పోటీ ఉన్నప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు తలుచుకొని కొంచెం శ్రద్ధ పెడితే ఈ ఎలక్షన్ కొంచెం రసవత్రంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్రాడ్యుయేట్ కావాలా, లేదంటే పల్లి బట్టాలని అమ్ముకునేవాడు కావాలా అని కేటీఆర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో కాంగ్రెస్ పార్టీ మీద కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో వీటన్ని ఈక్వేషన్ మధ్యలో కేసీఆర్ కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం, ఎందుకంటే ఈ రోజు రేపటితో ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది. సో ఈ ఒక్కరోజైనా సద్వినియోగం చేసుకొని కేసీఆర్ ప్రచారంలోకి వస్తే కొంచెం గుడ్డిలో మెల్ల కొంచెం మెజారిటీ అయినా రావచ్చు. అంటే ఓడిపోవడం గెలిపోవడంలో దైవాధీనం, అది వేరే విషయం. కొంచెమైనా మెజారిటీ రావచ్చు రాకేష్ రెడ్డికి అనే అంచనాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, అక్కడి లోకల్ క్యాడర్ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో.